అత్తమ్మా, ఈరోజు ఏం చేస్తున్నావు? చికెన్ ఫ్రై చేస్తున్నా. ఇది మన ఓన్లీ స్టైల్లా ఫ్రై చేస్తున్నా. ఫ్రై అంటే ఇంకా టమాటా లేకుండా, గ్రేవీ లేకుండా దగ్గరికి చేస్తున్నావా? దగ్గరికి వేస్తున్నా. ఉల్లిపాయ టమాటా రెండు వేసి ఫ్రై చేస్తున్నా. టమాటా వేసినా కూడా దగ్గరికి ఫ్రై లాగా అవుతుంది. ఫ్రై లాగా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాం అత్తమ్మా మనం? పసుపు ఒక స్పూన్ ఒక్కొక్కటి. మరి ఇట్లా పచ్చిదే పొయ్యి మీద వేసుకొని కూడా వండుకోవచ్చు కదా. ఇలా కలిపితే ముక్కకు పడుతుంది, బాగుంటుంది. సరే, మనం ఇంత సరిపోతుందా పసుపు? సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాము. తర్వాత అల్లం వెల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. 1 స్పూన్ అయితే అది చిన్నగా ఉన్నదని ఇది 1 స్పూన్ వస్తుంది. ఇది ముక్కకు మంచిగా పట్టియాలి. ఓకే. సో అట్లా పచ్చిదే వేసుకొని వండుకోవడం కంటే అన్ని కలుపుకొని వేసుకొని వండితే టేస్ట్ ఇట్లా ముక్కకు పడుతుంది. మనం అవన్నీ రిపేర్ చేసేదాకంటే ఇది బాగా మంచిగా అవుతుంది అన్నట్టు. టేస్ట్ కూడా మంచిగా బాగుంటుంది. ఇప్పుడు కారం. ఇప్పుడు ఇది ఎంత చికెన్, మనం ఎంత కారం వేస్తాం? ఇది ఇది 3 పావు చికెన్. మనం పావు కిలోకి 2 స్పూన్లు వేస్తాను. ఇప్పుడు 6 స్పూన్లు వేయండి. 6 స్పూన్లు వేయాలి. సో ఫ్రెండ్స్, మేమైతే మాకు రుచికి తగ్గట్టు మేము వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో మీరు ఇంట్లో కారం తింటే దాని తగ్గట్టు, లేదంటే చప్పగా తింటే తక్కువ వేసుకోండి. 1 స్పూను ఉప్పు వేయండి. ఉప్పు వేస్తామంటే కలుపుతాం. ఇప్పుడు ఇది మంచిగా ముక్క పట్టేటట్టు కలుపుకోవాలి. ముక్కకు మంచిగా కలుపుకో, ముక్కకు పడుతుంది. పొయ్యి ముట్టిస్తున్నాను. కడాయి పెడుతున్నాను. ఇది కొంచెం వేడెక్కాలి. ఇకనండి 2-3 స్పూన్ల మంచి ఆయిల్ పోస్తున్నాను. 2 సగం. కొంచెం వేడైనాక వేసేటి చెప్తా. అత్తమ్మ, ఇప్పుడు దాంట్లోకి ఫ్రైలోకి మనకు మసాలా కోసం ఇవి తీసుకున్నాను నేను. ఒక నల్ల పువ్వు, ఇంత మన ఏంటిది దాల్చిన చెక్క, 1 ఇలాచి, 2 లవంగాలు, 1 బగారా. ఇవి సరిపోతాయి? సరిపోతాయి. ఇవి సరిపోతాయి. ఇంట్లో నిన్న నూనెలు వేస్తుంటా. ఏనండి మసాలాలు ఏం వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇవి ఒక 2 గడ్డలు, అందుకు పెద్దవి, ఇంకొక పెద్ద 2 గడ్డలు. తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నా. కరివేపాకు వేస్తున్నా. ఇవి ఒకసారి కలుపుకోవాలి. సో అత్తమ్మ అన్ని మసాలాలు వేసి, ఆనియన్స్ వేసి మరి మగ్గేంత వరకు 5-10 మినిట్స్ పడుతుంది కదండి. ఇక్కడైతే నేను 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. సో ఇవి నేను ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుంటాను. కొంచెము ఇవి ఉల్లిపాయలు గోలేటట్టు కొంచెం ఉప్పు వేస్తున్నానండి, తొందరగా గోలితే. సగం గోలినాక ఇప్పుడు పుదీనా వేసుకుందాం మనము. పుదీనా, కొంచెం కొత్తిమీర. ముందే వేస్తే ఏంటంటే తొందరగా ఇవి ఆకు, ఈ పుదీనా ఇవి తొందరగా గోలుతాయని ముందే వేయలేదు. ఇవి ఉల్లిపాయలు సగం గోలినాక ఇప్పుడు వేసుకున్నాం. ఇది చూడండి, ఇప్పుడు మంచిగా ఎర్రగా కలర్ వచ్చినాయి. ఉల్లిగడ్డ, అన్ని పచ్చిమిరపకాయలు
పుదీనా కొత్తిమీర అన్నీ. ఇప్పుడు ఇది కొంచెం జీలకర్ర పొడి వేయండి. అంటే ఇది వేయించిన జీలకర్ర పొడి అతను మనం ఇంట్లో వేసింది, ఇది వేయించింది ఇంట్లో వేసింది బాగుంటుంది. ఫ్రైలోకి వేస్తే ధనియాల పొడి ఇంట్లో ఏంది మెంతులు వేసి ఇంట్లో పట్టింది. ఇది బాగుంటుంది. మెంతులు అంటే కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం వేస్తే సరిపోతుంది. ఏంటంటే మెంతులు ఎక్కువైనా కానీ చేదు అవుతుంది, కొంచెం వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు నూనెలన్నీ ఇప్పుడు ఇక కొంచెం గోలుకట్టు ఒక 2 నిమిషాలు పెడితే అవుతుంది. ఇక మూత తీస్తున్నా. ఇక చూడండి, ఇక మనం వేసినవి అన్నీ మంచి దూరగా అయింది. ఇప్పుడు చికెన్ వేయాలి. వెంటనే చికెన్ వేసుకోవాలి కదా, లేకపోతే వేసిన పౌడర్స్ అంతా మాడిపోయి అది చేదు వాసన వస్తుంది. చికెన్ వేసినండి ఇందులో ఒకసారి కలుపుకోవాలా. కలుపుకొని ఇది నూనెలనే మగ్గియాలి. నూనెలో మగ్గించాక వాటర్ వస్తుంది. వాటర్ అన్నీ నిండిపోయినాక అప్పుడు టమాటా వేస్తాం. ఇప్పుడైతే నూనెలను ఉడకాలి. మూత పెడుతుంది. ఒక 10 నిమిషాలు అయిందండి. ఇక తీస్తున్నాను. ఇట్లా ఉడుకుతుంటుంది. మధ్య మధ్యలో 5 నిమిషాలకు కలుపుతుంటే అడుగంటకుంటుంటుంది. మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుంటే ఇప్పుడే మా మన్మరాలు స్కూల్ నుంచి వచ్చింది. ఇక అమ్మాయి అడావుడి చేస్తుంది. నానమ్మ ఏం చేస్తున్నావు అని అంటది. ఇక చికెన్ ఫ్రై చేస్తున్నా నాన్న నీకు. నీ కొరకు తింటావా నువ్వు? అదే మరి నువ్వు అడావుడి చేస్తావనే తొందరగా చేస్తున్నా. చికెన్ ఫ్రైలకైతే అత్తమ్మ నాను కొబ్బరి పట్టమన్నది. సో నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. దీంట్లోకి నేను ఏమేస్తున్నానంటే 2 లవంగాలు, 1 ఇలాచి, కొబ్బరి కొంచెం. ఇప్పుడు దీన్ని మనం మెత్తటి పేస్ట్ చేసుకుందామండి. పాప అల్లరి చేస్తుంది. ఇక నాన్న తీసుకో, తింటావా? ఇది ఇప్పుడు నేను పేస్ట్ చేసి గ్రైండ్ చేస్తానండి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి, మెత్తగా. చూడండి అంత మంచిగా గ్రైండ్ అయిపోయింది. మనం వేసిన మసాలా అండ్ కొబ్బరి పౌడరే చేసుకోవాలి. మనకు వాటర్ అయితే అస్సలు పోయేదండి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. సో మనం ఇట్లా ఫైన్ పౌడర్ వేసుకుంటేనే కర్రీలోకి మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మూత తీస్తున్నాను. తీసి నీళ్ళన్నీ ఇట్లా ఊరినాయి కదా, ఒకసారి మధ్య మధ్యలో కలుపుకోవాలి. నీరంతా పోయి నూనె వేరేదాకా కలపాలి, మధ్య మధ్యలో తీసుకుంటా. మూత తీస్తున్నాను. నూనె పైకి వచ్చింది. తీస్తూ కలిపితే మనకు అడుగంటది. 5 నిమిషాలకు 10 నిమిషాలకు మనం కొంచెం కలుపుతుంటే నీరంతా పోయి ఇట్లా నూనె పైకి రావాలి. నేనండి 3 టమాటాలు సన్నగా కోసిన కదా, ఇవి ఇప్పుడు వేస్తాను. ఇట్లా నూనె వేరినాక నీరంతా పోయి ఇట్లా నూనె వేరినాక టమాటా వేయాలి. లేకుంటే ముందే వేస్తే ముక్కకు మంచిగా పట్టదు. ఇప్పుడు వేస్తే
ఈ టమాటా వేసినాక ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటే ఈ టమాటా అంతా మగ్గనిచ్చి టమాటా గండ పడకుండా ఉడకనిచ్చుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత ఇక మూత తీస్తున్నాను. టమాటాలు మెత్తగా అవుతాయి, ఇందులోనే ఉడికిపోతాయి టమాటా. ఏంటంటే కలిపితే మళ్ళీ అడగంటకుంటా మధ్య మధ్యలో కలుపుతుంటే అడగంటది. ఇప్పుడు టమాటా ఏడైనా కనిపిస్తుందా? టమాటా మగ్గిపోయింది, మనకి ఏడ కనిపిస్తలేదు. ఇప్పుడు కొబ్బరి వేస్తా. కొబ్బరి వేసినాక ఒకసారి కలిపేస్తాం. కొబ్బరి కొంచెము ముక్కకు పట్టేటట్టు ఒక 5 నిమిషాలు ఉంచేసి తీసేస్తాను. కొబ్బరి వేసి 5 నిమిషాలు అయింది. ఇప్పుడు మూత తీస్తున్నాను. ఇట్లా కలుపుకోనికి మనకు కావాలంటేనేమో కొంచెం ఇట్లా ఉంచుకోవచ్చు. మరీ దగ్గరికి కావాలి, ఇంకా ఫ్రై లాగా కావాలంటే ఈ మూత తీసేసి కొద్దిసేపు ఇక్కడనే ఉంచి కలిపితే ఇంకా దగ్గరకు వస్తుంది. లేదు కలుపుకోనికి ఉండాలంటే ఇట్లా ఉంచుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేస్తా. ఈ దగ్గరికి రావాలంటే మూత పెట్టే అవసరం లేదు. కొత్తిమీర మిరప వేసి కలుపుతున్నా. కొత్తిమీర వేసి కలుపుతున్నానండి. ఇక మాకు ఇట్లా కలుపుకోనికి కావాలని మేము ఉంచుకుంటున్నాము. మీరు ఇంకా ఫ్రై కావాలంటే ఇంకా ఇట్లా మూత పెట్టకుండా కొంచెం దగ్గరికి వేసుకుంటే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మంచి వాసన వస్తుంది, గుమగుమలాడుతుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేసి ఎట్లుందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.